కాలచక్రం -12 నెలల ముచ్చెట్లు. ఒక అందమైన సాయంత్రం అభినవ్ తన నానమ్మ సుమతి ఒడిలో కూర్చుని ఉన్నాడు. నానమ్మ, మనకి ఇంగ్లీష్ నెలలు తెలుసుకదా, మరి మన తెలుగు నెలలు ఎన్ని? అవి ఎలా ఉంటాయి అని అడిగాడు. సుమతి చిరునవ్వు నవ్వి, అభినవ్, మనకి 12 నెలలు ఉన్నాయి. అవి ప్రకృతితో కలిసి వస్తాయి. చైత్రం నుండి ఫాల్గుణం వరకు ఒక్కో నెలకి ఒక ప్రత్యేకత ఉంది. వింటావా? మొదటిది చైత్రమాసం. ఇదే మన తెలుగు సంవత్సరాది. ఉగాది పండుగ వస్తుంది. వేపపువ్వు, మామిడికాయలతో షడ్రుచుల పచ్చడి తింటాం అని సుమతి చెప్పింది. అభినవ్ వెంటనే, అవును నానమ్మ, ఆ పచ్చడి కొంచెం తీపిగా, కొంచెం చేదుగా ఉంటుంది కదా అన్నాడు. ఆ తర్వాత వచ్చే వైశాఖమాసంలో శ్రీరామనవమి జరుపుకుంటాం. ఎండలు మెల్లగా మొదలవుతాయి. ఆ తర్వాత జ్యేష్ఠం, ఆషాఢం నెలలు వస్తాయి. జ్యేష్ఠమాసంలో ఎండలు మండిపోతాయి, కాని తీయని మామిడి పండ్లు మనకి దొరుకుతాయి. ఆషాఢం రాగానే వానలు మొదలవుతాయి. ఊరంతా బోనాల పండుగతో సందడిగా ఉంటుంది అని సుమతి వివరించింది. అభినవ్కి మామిడి పండ్లంటే చాలా ఇష్టం. అందుకే ఆ మాట వినగానే నోరూరుతోంది. శ్రావణమాసం రాగానే ఇల్లంతా పూజలు, నోములతో కలకలలాడుతుంది. వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగలు ఈ నెలలోనే వస్తాయి అంది సుమతి. అభినవ్ తన చేతికి ఉన్న రంగురంగుల రాఖీని చూసుకున్నాడు. ఈ నెలలో ప్రకృతి అంతా పచ్చగా, అందంగా మారుతుంది. తర్వాతి నెల భాద్రపదం. ఇది నీకు ఇష్టమైన నెల కదా అభినవ్ అని అడిగింది సుమతి. అవును, వినాయక చవితి అని అభినవ్ అరిచాడు. మట్టితో చేసిన గణపతిని పూజించి కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడతాం. వీధి వీధిన గణపతి విగ్రహాలు కొలువుదీరుతాయి. ఆశ్వయుజమాసంలో దసరా పండుగ వస్తుంది. ఆడపిల్లలందరూ రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. 9 రోజులపాటు సందడి సందడిగా ఉంటుంది. చెడుమీద మంచి గెలిచిన రోజుగా మనం విజయదశమి జరుపుకుంటాం అని సుమతి చెప్పింది. కార్తీకమాసం రాగానే చీకట్లు పోయి వెలుగులు వస్తాయి. ఈ నెలలో దీపావళి జరుపుకుంటాం. ఇంటినిండా దీపాలు పెట్టి ఆకాశంలో బాణసంచా వెలుగులను చూస్తాం అని సుమతి చెప్పగానే అభినవ్కి ఆ వెలుగులు గుర్తొచ్చి కళ్ళు మెరిశాయి. వనభోజనాలు కూడా ఈ నెలలోనే వెళుతాం. మార్గశిరమాసంలో చలి పెరుగుతుంది. తెల్లవారుజామునే ముగ్గులు వేస్తారు. ఆ తరువాత వచ్చే పుష్యమాసంలో పెద్ద పండుగ సంక్రాంతి వస్తుంది. కొత్త బట్టలు కట్టుకుని గాలిపటాలు ఎగరేస్తాం. హరిదాసుల పాటలు, గంగిరెద్దుల ఆటలు ఊరంతా కనిపిస్తాయి అంది సుమతి. మాఘమాసంలో శివరాత్రి వస్తుంది. చలి మెల్లగా తగ్గుతూ ఉంటుంది. ఇక చివరి నెల ఫాల్గుణమాసం.